ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తలుపు వాస్తవ్యులు శ్రీ ఆంజనేయ శ్రీరామన్ గారు ఆంజనేయ స్వామి పరమేశ్వర తత్వం గురించి ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసిస్తారు. ఆయన ఆధ్యాత్మికంగా ఇంటింటా రామనామం అనే ప్రచారాన్ని చేస్తూ రామనామాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన అభినందిస్తూ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. రామన్ గారు. రామన్ గారు గతంలో ఇక్కడ చౌడేశ్వరీదేవి పరమేశ్వర తత్వం గురించి గొప్ప ఆధ్యాత్మిక ఉపన్యాసించేది ఇదే వేదికలో. ఇప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి వారి పరమేశ్వర తత్వం అంటే ఏంటో మనకు పూర్తిగా తెలుస్తారు. అందరూ చక్కగా నేను కలిగించాను. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే వాగర్ధ వాగర్ధ ప్రతిపత్తయే జగత్పితం వందే పార్వతీ పరమేశ్వరం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మరే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. మాతృదేవో భవ. సద్గురు పరబ్రహ్మణే నమః. జై శ్రీరామ్. మన హిందూ మత అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కోసం మనకు సహకరిస్తారని శివాజీరావు కోరుతున్నాను. అలాగే ఆయన గురించి అంశం చేసుకుంటూ ఇప్పుడు వీరితో చెప్పారు. అదేదో అమ్మ ఏదైనా సరే అంటే మిత్రులు ఇందాక 9 అవగానే హనుమాన్ చాలీసా పిలుస్తాను అన్నారు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని అనువర్ణంగా చెప్పాలని నా తాపత్రయం. వాళ్ళు ఇచ్చిన టాపిక్ నాకు అది. కానీ మరి ఆంజనేయ స్వామి అక్కడి కదా మొదలెట్టాక మరి ఎన్నో నాకు తెలియదు. సో కాబట్టి వారు ఏంటంటే ప్రశ్న రామాయణాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎంతమంది చదివారు, ఎన్ని శ్లోకాలు ఎవరైనా చెప్పండి. మంచి ప్రేజ్ అయిన జాతి ఇప్పిస్తారు. ఒక మంచి ప్రేజ్ అయిన జాతి ఇప్పిస్తారు. అమ్మ మళ్ళీ చెప్పనా, రామాయణాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చదివారు నేను చెప్తారా? చెప్పండి అంటే మీలో ఎవరికైనా తెలిస్తే చేయొద్దండి. ఫస్ట్ ఛాన్స్ వాడండి. అమ్మ నాకు కూడా ఇందులో రెండు ప్రశ్నలు తెలియదు. వాల్మీకి రామాయణం, మల్ల రామాయణం, సంక్షిప్త రామాయణం నాకు తెలిసిన मुद्रिका बेरी मुख मांगे चरते लांग गया चरचनाचे दुर्गम काजा जगतिक जेते सुगमानुग्रह तोमरे ते राम दुलारे तुम रखवारे होतन आज्ञा बिन पैसारे सब सकला है तुम्हारी शरणा तुम रक्षकना गौर आपन तेजा तुम्हारो आमय तीनों लोक अंकन कामय होतन महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमतले संकट से हनुमान छोड़ावै मन क्रम वज्रा जन जोरा सब राम तपस्वी राजा धनय काजा सकल सुमता और मनोरथ जो मिलाए तासवंत
सिद्धि नवनिधि के दाता सबर देना जानकी माता राम रसायन तुम्हारे भाषा सदा रहो रघुपति के दास तुम्हारो भजना रंगो भावै जन्म जन्म के दुख बिसरा अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरी हनुमत से सब सुख हरि संकट हटाई मिटाई सब फेरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव ज्ञान जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव ज्ञान जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव ज्ञान यह सतवारा पट कर जोई छोटरी बंदी मास होई जोय पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरी तुलसीदास सदा हरिचेरा के जय नारा हृदय महादेव भगनाथया संकट हरणा मंगल मूर्ति रूप रावण सीता सहिता उदय सुर रूप सितारा जय जय श्री राम जय जय हनुमान जय जय गुरुदेव राम भजन वासुदेव
ఓం శ్రీరామదూతాయ నమః. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గురుదేవ. ఓం శ్రీరామదూతాయ నమః. 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 ఓం శ్రీరామదూతాయ
సచిన్ గారు అలాగే ఉన్నాడు. అయిపోయిందా? ఒకసారి వీడియో తీయండి, కట్ చేసేయండి. అది గ్రూప్ ఫోటో మీరు మొత్తం యూట్యూబ్లో పెట్టిస్తారు. సాయంత్రం 8 ఏం ప్రవేశం రావడించింది. జై శ్రీరామ్. ఈరోజు బండార్లక గ్రామంలో నాగలింగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, తులసిబాజీరావు గారి కళ్యాణ మండపంలో, సత్యనారాయణ గారి భజన బృందంలో హనుమాన్ చాలీసా మహాయజ్ఞము, అలాగే సేకరణ వితరణ ద్వారా సాయించే ఇంటింటా రామనామ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ 77వ కార్యక్రమంగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరి చేత హనుమాన్ చాలీసా రామనామం అలాగే ఓం శ్రీరామదూతాయ నమః జపించి అందరికీ కూడా యజ్ఞప్రసాదంగా శ్రీరాముని చిత్రపటాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అశేష భక్త జనాలందరికీ కూడా సీతారామాన్యుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గురుదేవ. వీరు సుధీంద్ర బాబు గారి శిష్యులు, వారి శిష్యుల యొక్క పరంపర, అలాగే లక్ష్మీనాథేంద్ర స్వామి వారి భక్తులు. మరి వీరందరూ నిజంగా ఈరోజు ఇక్కడ త్రివేణి సంఘం అనే చెప్పాలి. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఆకాశించిన మిత్రులు నాగలింగేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సీతారామాన్యుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రార్థిస్తూ, మీకు ఇచ్చిన రాముడి మీద నా ఫోన్ నెంబర్ ఉందండి, అందరూ నామనామం చేయొచ్చు. ఎవరైనా పెట్టాలంటే నాకు ఆ యొక్క వివరాలు తెలియజేస్తూ వచ్చి పెడదాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి.